స్టార్ట్ చేసేటప్పుడు 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫ్యామిలీని సేవ్ చేసుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలి అనే ఉద్దేశంతో నేను 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేసిన బిజినెస్ ఈ రోజుకి నాకు 5 లక్షల నష్టం తెచ్చిపెట్టింది. చూడండి, ఇక్కడ పెట్టుబడి పెట్టిన తర్వాత సక్సెస్ వస్తుందా లేదా అని చెప్పలేము అనమాట. అలా ఉన్న క్రమంలో నేను చాలా ఇబ్బందులు పడుతున్న క్రమంలో జస్ట్ 6 నెలల కిందట నాకు ఈ వెస్టేజ్ కంపెనీ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది అశోక్ సార్ అనమాట. అలా పరిచయం అయిన తర్వాత నేను కూడా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు దాకా నా షాప్ లో ప్రొడక్ట్స్ అమ్మాను, నేను 5 లక్షలు నష్టపోయా. మళ్ళీ ఈ ప్రొడక్ట్స్ అమ్మితే ఎంత నష్టపోతానో అడిగా. సార్ ఒకటే మాట, నువ్వు అమ్మేది కాదు అమ్మించేది కాదు, నువ్వు నీ ఇంట్లో వాడుకుని నచ్చితే చేయి లేకపోతే లేదన్నారు. అలా నేను ఐడి తీసుకొని నా ఇంట్లో వాడుకుంటే మొదటి నెలలో ఢిల్లీ నుంచి 50 రూపాయల అకౌంట్లో వచ్చినాయి. చూడండి, నేను 7 సంవత్సరాల నుంచి బయట ప్రొడక్ట్స్ కొంటున్నాను, 1 రూపాయి కూడా ఇచ్చింది లేదు, నా అకౌంట్లో వేసింది లేదు. కానీ 50 రూపాయలు ఎలా వస్తుందని సార్ని అడిగా. ఇన్ని సంవత్సరాలు నువ్వు బయట డబ్బులు ఇస్తున్న వస్తువులు తీసుకుంటున్నావు, కానీ నీకు అక్కడ వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఈ కంపెనీలో ఐడి తీసుకోవాలా, నువ్వు డిస్ట్రిబ్యూటర్ వాటాదారుడు కంపెనీలో అన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. వాటాదారుడు అన్న తర్వాత నాకు ఆలోచన మొదలైంది. ఎందుకంటే ఇక్కడ ఒక బిజినెస్కి వెళ్ళినా కానీ ఏదైనా కానీ ఒక వ్యాపారానికి కాకుండా ఉద్యోగానికి వెళ్ళిన వాటా ఎవరు ఓన్లీ జీతం ఇస్తారు. బయట 5,000 10,000 కోసం చాలా మంది పాకులాడుతుంటారు. బయట జీతంతో జీవితం నడవదు. వెస్టేజ్ లో బోనస్ తో భవిష్యత్తు మారిపోతుంది. నేను కూడా అదే ఉద్దేశంతో నా ఫ్యామిలీ, ఎందుకంటే ఇప్పటికి నేను చాలా ఇబ్బందులు పడతాను చాలా సంవత్సరాలు. కానీ నాకు వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నాకుండే కళల్ని కోరికల్ని ఒకసారి రెక్కలు వచ్చినట్టున్నాయి. ఎందుకంటే నాకు ఫ్యామిలీతో ఎప్పటికైనా ఫ్లైట్ లో వెళ్ళాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. కానీ పరిస్థితి